హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి టాక్స్. నేను పండగ వస్తుంది కదా, ఇల్లంతా శుభ్రం చేసుకొని ఈరోజు దేవుడి పటాలు కడిగాను శుభ్రంగా. చూడండి, నేను గూట్లో పేపర్ వేయనండి. ఎప్పుడు ఏ ఇంట్లో ఉన్నా పసుపు రాసి కొంచెం బియ్యపిండితో ముగ్గేసి పెడతాను దేవుడిని. పేపర్ అయితే వేయను, ఇప్పటిదాకా వేయలేదు ఎక్కడ. ఏ ఇంట్లో ఉన్న అద్దెకున్న ఇల్లే, మేము అద్దెకుంటాం అనమాట. అవి చూడండి, చక్కగా పసుపు రాసి ముగ్గేసి దాని మీద ముగ్గు మీద పసుపు కుంకుమ వేస్తాను. ఇంకా అలాగే పటాలు పెట్టేస్తాను అనమాట. చాలా రోజుల తర్వాత అసలు అదిగో చూడండి, అవి అట్లా వేస్తానమాట. బియ్య పిండితో వేస్తాను, ముగ్గుతో వేయను, అందుకని అట్లా వచ్చింది. తర్వాత విభూతి, నేను మేము శివభక్తులం కదా, అందుకనే నామాలు పెడతాను. శివుడి పటానికి, వెంకటేశ్వర స్వామికి గంధంతో పెడతాను, శివుడికేమో విభూతితో పెడతాను అనమాట. మేము ఎక్కువ విభూతే వాడతాము దేనికైనా, కాకపోతే వెంకటేశ్వర స్వామికి మాత్రం గంధంతో పెడతాను నామాలు. అదిగోండి, బొట్లు పెట్టి రెడీ చేస్తున్నాను. ఎక్కువ పెట్టనండి, పటాలంతా బొట్లతో నింపను, సింపుల్గా పెడతాను అనమాట. ఒక్కొక్క చుక్క, లక్ష్మీదేవికి ఒక చుక్క, అటు ఇటు వినాయకులు ఉంటారు వాళ్ళకి. అది శివుడు పార్వతీ ఫోటో ఉంది, పెట్టాను. స్వామివారికి బొట్లు, లక్ష్మీదేవి ఫోటోకి సింపుల్గా పెడతాను బొట్లు. అసలు ఫోటోలకే ఉంటాయి, పెట్టకూడదని చెప్తున్నారు ఈ మధ్య, కానీ బొట్టు పెట్టుకుంటే మనకు అదొక సంతోషం. అందుకనే విభూతి కుంకుమ బొట్టు పెడతాను. చూడండి, వెంకటేశ్వరకి మాత్రం గంధం బొట్టే పెడతాను నేను, గంధంతో కుంకుమ పెడతాను. రెడీ చేస్తున్నాను అంతా శుభ్రం చేసి. అది చూడండి, అన్నిటికీ పెట్టి. మీరు ఎంతవరకు వచ్చినాయి మీ పండగ పనులు? సంక్రాంతి వస్తే మేము చిన్నపిల్లలు అప్పుడైతే నవార్లు ఉతుక్కొని ఇల్లు శుభ్రం చేసుకొని అసలు చాలా పని చేసేవాళ్ళు. రంగులు సున్నాలు కొట్టించుకొని ఇవన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు అంతా రంగులు వేసిన ఇళ్ళే కాబట్టి ఆ రంగులు ఎవరు కొట్టించరు, ఇల్లు శుభ్రం చేసుకోవడమే. చాలా సందడిగా ఉండేది. ఇప్పుడు అసలు ఆ సందడే లేదులేండి. మేము చిన్నప్పుడు అయితే గొబ్బెమ్మలు పెట్టేవాళ్ళం. సంక్రాంతి వస్తే పెద్ద పెద్ద ముగ్గులు వేసేదాన్ని. నేనైతే 30 చుక్కలు 40 చుక్కల ముగ్గులు కూడా వేసేదాన్ని. చుక్కలు పెట్టే ఇష్టం నాకు, మెలికల ముగ్గులు రావు. మధ్య చుక్క ముగ్గులు చాలా బాగా వేసేదాన్ని. ఎదురోళ్ళకి కూడా ప్లేస్ లేకుండా వేసేదాన్ని ముగ్గులు. చాలా బాగా తెల్లారుజామునే వేసేవాళ్ళం ముగ్గులు. 4ంటికి అట్లా లేచి గొబ్బెమ్మలు కూడా పెట్టేవాళ్ళం. పేడకల్లాపి చల్లి చాలా బాగుండేవి ఆ రోజులు. ఇప్పుడు అసలు ముగ్గులు వేయడానికి ఓపికే ఉండట్లేదులేండి, సింపుల్గా వేస్తున్నారు. ఇంకా నా బోటోళ్ళు నలుగురం కలిసి వేస్తున్నాం ముగ్గులు. మిగతా వాళ్ళు ఎవరు ఆ ముగ్గులు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. ఇప్పుడు కాలం అట్లా మారిపోయింది. ఇంకేంటండి సంగతులు? మీరు ఎలా వేస్తున్నారు? ముగ్గులు వేస్తున్నారా? పండగ పనులు ఎంతవరకు వచ్చినాయి? అరిసెలు, చక్రాలు, చెక్కలు, గవ్వలు, కజ్జికాయలు, హడావుడి వెరైటీలన్నీ ఈ పండగకే చేసుకుంటారు ఎక్కువ శాతం. సంక్రాంతికి పెద్ద పండగ కాబట్టి కొత్త అల్లుళ్ళు వస్తారు. పెద్ద పండగకి ఆడపిల్లలు పిలుచుకుంటారు చక్కగా. ఈ పండగ బాగా చేసుకుంటారు. మా పిల్లలైతే రావట్లేదు. ఇంకేంటండి సంగతులు? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిగోండి, వెంకటేశ్వర స్వామి పటానికి కూడా పెట్టాను. అంతా ఫోటోలకి బొట్లు పెట్టి శుభ్రంగా దీపారాధన మొదలు పెట్టాను. అదిగోండి, పువ్వులు పెట్టి చక్కగా. మా ఇంట్లో జిల్లేడు చెక్కతో వినాయకుడు ఉన్నాడండి. ఎప్పుడో తెచ్చుకున్నాం, 20 ఏళ్ళు పైన అయింది. తిరుపతి వెళ్ళినప్పుడు తెచ్చాను వినాయక స్వామి. జిల్లేడు దాంతో చేశారంటే అదిగోండి వినాయకుడు, చాలా బాగుంటుంది. కృష్ణుడు, చిన్ని కృష్ణయ్య ఉన్నాడు. లక్ష్మీదేవి విగ్రహం, చిన్నది లక్ష్మీదేవి విగ్రహం ఉంది. ఎప్పుడు పూజించుకుంటాను. పసుపు కుంకుమ పెడతాను అలా అటు ఇటు. ఎవరో చెప్పారు పసుపు కుంకుమ అలా నిండుగా ఉంటే మంచిదని.